న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జిల ఆస్తుల వివరాల్ని సుప్రీంకోర్టు వెల్లడించింది. త్వరలో రిటైర్ కానున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు 55,75,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, దక్షిణ ఢిల్లీలో 3 పడకల గదుల ఫ్లాట్, కామన్వెల్త్ విలేజ్ లో 4 పడక గదుల ఫ్లాట్ ఉన్నాయని సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాల్లో ఎక్కువ భాగం బహుమతులతో పాటు వారసత్వంగా సంక్రమించాయని తెలిపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 1,06,00,000, జీపీఎఫ్లో 1,77,00,000 ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 13న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్కు బ్యాంకుల్లో 19.63 లక్షలకు పైగా నగదు, మహారాష్టలోని అమరావతిలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లుతో పాటు ముంబై, ఢిల్లీలో ఫ్లాట్లు ఉన్నాయని తెలిపింది. నాగపూర్, అమరావతిలో వ్యవసాయ భూములు ఉన్నాయని పేర్కొంది. చండీగఢ్లోని సెక్టార్ 10లో ఇల్లు, పంచకులాలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, గురుగ్రామ్లో ఒక ఫ్లాట్ ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తన ఆస్తుల వివరాల్ని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. సుప్రీంకోర్టులోని మొత్తం 33 న్యాయమూర్తులు ఇప్పటివరకు 21 మంది తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న పూర్తిస్థాయి ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.